అంటే జస్ట్ వచ్చింది అలా ఛాన్సెస్ వచ్చాయి, మళ్ళీ వెంటనే కామ్ అయిపోతారు, ఇంకా మళ్ళీ ఏమి ఉండదు ఫ్యూచర్. ఇంకా ఏదో పని చూసుకుని బతుకు, దానికోసమే ఎదురు చూడకు. ఇక నువ్వు ఇదివరకు ఏ పని చేసావో నువ్వు అదే పని చేసు బతుకు. నువ్వు అలాగే చెయ్యాలా, అదే పాడాలా, దానికోసం ఎందుకు నువ్వు అంత తప్పించుకుపోవడము అంటూ ఉంటారు. నేను అయితే మాత్రం పనికి వెళ్ళనని నేను అన్నమ్మా. ఏ పని ఉంటే ఆ పని నేను చేసుకుని బతుకుతాను, ఎందుకు పని నుంచి వచ్చిందాన్ని కాబట్టి. కాకపోతే మరి అంత పని చేసుకునేలాగా నన్ను తేలేదు. అప్పుడైతే మరి రంగులు పోయి మంచి మంచి చీరలు కట్టుకుని, అంటే ఆ చీరలో పనికి వెళ్ళే వాళ్ళు కూడా కడతారమ్మా. వాళ్ళ కష్టార్జితం మీద వాళ్ళు కూడా మంచి చీరే కొనుక్కుంటారు, కనుక్కోరని అనను. నేను కూడా కష్టపడినా, నేను ఏదో మరి అంత దీనస్థితిలోంచి రాలేదు. నేను కష్టపడుకుని తినేదాన్ని. నేను కూడా బాగా మంచిగా అప్పట్లో కూడా నాకున్న స్థాయిలో నేను ఒక చిన్న కొంప కట్టుకున్నాను, నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకున్నాను, అంతా బాగానే ఉంది. దేవుడి అదృష్టాన్ని ఇచ్చాడు మధ్యలో.